హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ రోల్. ఈ చికెన్ రోల్ని హెల్దీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1½ కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. చపాతీలాగా రోల్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరో వైపుకి తిప్పుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చికెన్ బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కుక్ చేసుకోండి, లేకుంటే మాడిపోతుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత చికెన్లో ఉండే వాటర్ మొత్తం పోయి చికెన్ చక్కగా కుక్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని చికెన్ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టి పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, టొమాటోని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి. ఆయిల్ని నేను యూజ్ చేయలేదు. మీరు కావాలి అంటే ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కర్డ్, కొంచెం నిమ్మరసము, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆరిగానో, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పెరుగుని చపాతీ మొత్తానికి ఈ విధంగా అప్లై చేసుకొని ప్రిపేర్ చేసిన చికెన్ పీసెస్ను కూడా చపాతీ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్, టొమాటోని చికెన్ పైన పరుచుకొని 1 టీ స్పూన్ మసాలా పెరుగుని పైన వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చపాతీని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ని 2 వైపులా అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్న పెన్నెం పైన చికెన్ రోల్ని పెట్టి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోల్ రెడీ. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ చికెన్ రోల్ బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందే లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.